సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా లేదా సరైన లైఫ్ స్టైల్ లేకపోయినా శరీరం రోగాల పుట్ట అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే ముఖ్యంగా పొట్టలో గ్యాస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎవరిని కదిలించినా గ్యాస్ నొప్పి అంటూ ఉంటారు. ఫంక్షన్కి వెళ్తే ట్యాబ్లెట్ లేకుండా కూడా ఫుడ్ తీసుకోలేకపోతూ ఉంటారు చాలామంది కూడా. అజీర్తి లేకపోతే పులిత్రేణుపులు రావడము, బ్లోటింగ్, ఇట్లా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి గ్యాస్ లక్షణాలు. ఈ నేపథ్యంలో అసలు గ్యాస్ లక్షణాలు అంటే గ్యాస్ ఎందుకు వస్తుంది, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ వివరాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సో మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అట్లానే హెపటాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దుబ్బాక గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, గ్యాస్ సమస్యలు అసలు ఎందుకు వస్తూ ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి? అంటే గ్యాస్ సమస్యలు ప్రిడామినెంట్గా మనకు ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంటాయి. ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటాము. సో మెయిన్గా మనం తినే ఆహారం బట్టి, తర్వాత స్ట్రెస్ బట్టి, దాని తర్వాత ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల కానీ, లేదంటే రేర్గా కొన్నిసార్లు తీసుకునే మెడికేషన్స్ వల్ల కూడా కొంత గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తుంటాయి. బట్ ప్రిడామినెంట్లీ మన ఆహారపు అలవాట్ల బట్టే ఉంటుందన్నమాట. ఓకే, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఒక్కొక్క పేషెంట్కి లక్షణాలు వేరుగా ఉండొచ్చు. ఎక్కువ మందికి పొట్టలో ఉబ్బరం కానీ, అదే బ్లోటింగ్ అనేది అయితే అంటాము, తర్వాత పుల్ల త్రేన్పులు, లేదంటే పెద్దగా త్రేన్పులు రావడం అనేది, తర్వాత గుండెలో కానీ ఛాతీ భాగంలో మంట, తర్వాత పై పొట్టలో మంట, ఇట్లాంటివి కామన్గా చెప్పే లక్షణాలు. ఇవి కాకుండా అజీర్తిగా ఉందని చెప్పడం కానీ, ఇట్లాంటివి కూడా గ్యాస్ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. అపానవాయువు ఎక్కువగా పాస్ అవడానికి కూడా గ్యాస్ లక్షణం కింద చెప్తారు. కొంతమంది ఓన్లీ అప్పర్ గ్యాస్ట్రిక్ సమస్యల్ని మాత్రమే ప్రిడామినెంట్గా మనకి గ్యాస్ట్రిక్ లక్షణాలుగా చెప్తుంటారు అన్నమాట. ఓకే, సో ఈ సమస్య గ్యాస్ సమస్యలు అనేవి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి డాక్టర్ గారు? అంటే ఇట్లా డైట్ చాలా ఇర్రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, లేదంటే వర్క్ స్ట్రెస్లో లేట్గా తినడం కానీ, ఇట్లా నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళల్లో కూడా ఎక్కువగా మనము గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి చూస్తుంటాం. ఇవి కాకుండా ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళు, తర్వాత స్టీరాయిడ్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళల్లో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి, యాంటీబయాటిక్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా గ్యాస్ట్రిక్ సమస్యల్ని కాజ్ చేస్తుంటాయి అన్నమాట. ఓకే, ఏ వయసు వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం డాక్టర్ గారు? గ్యాస్ట్రిక్ సమస్యలు ప్రీవియస్గా అంటే అబౌవ్ 40 years వాళ్ళలో ఎక్కువగా చూస్తారు అనేది ఉండేది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్య అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా, బికాజ్ తినే ఫుడ్లో చాలా అడిటివ్స్ ఉండడం వల్ల, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చాలా చిన్న పిల్లల్లో కూడా, స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు చూస్తున్నాం. బట్ యాజ్ ఎ హోల్గా మాట్లాడుకోవాలనుకుంటే అబౌవ్ 40 years వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట.